రాత్రి 2:17కి ప్రతిరోజు ఫోన్ చేసిన తెలియని నెంబర్. చివరికి తెలిసిన నిజం భయంకరం. ప్రతి రాత్రి సరిగ్గా 2:17కి ఫోన్ మోగితే మీరు లిఫ్ట్ చేస్తారా? లేక ఇగ్నోర్ చేస్తారా? కానీ రాహుల్ చేసిన ఒక తప్పు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాహుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఒకరోజు రాత్రి అతనికి 2:17కి ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. హలో అన్నాడు. అవతల ఎలాంటి సమాధానం లేదు. కేవలం గాలి శబ్దం మాత్రమే ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత కాల్ కట్ అయింది. తర్వాత రోజు మళ్ళీ అదే సమయం 2:17. మళ్ళీ అదే నెంబర్. ఈసారి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఇలా వరుసగా 7 రోజులు జరిగింది. మొదట ప్రాంక్ అనుకున్నాడు. కానీ 8వ రోజు కాల్ వచ్చినప్పుడు అవతల నుంచి ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. నీకు ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. రాహుల్ భయపడ్డాడు. ఆ నెంబర్కి తిరిగి కాల్ చేశాడు. కానీ ఆశ్చర్యం, ఈ నెంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు అని వచ్చింది. మరుసటి రోజు మళ్ళీ 2:17కి కాల్ వచ్చింది. ఈసారి వృద్ధుడన్నాడు, నీ ఇంటి వెనకాల ఉన్న పాత చెట్టును చూడకు. రాహుల్ క్యూరియాసిటీ ఆపుకోలేక కిటికీలో నుంచి చూశాడు. చెట్టు కింద నల్లటి ఆకారం నిలబడి ఉంది. మనిషిలాగా ఉంది. కానీ ముఖం కనిపించలేదు. అతను భయంతో కిటికీ మూసేశాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు తన తాత దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు తాత ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ నెంబర్ నుంచి నీ తండ్రి కాల్స్ వచ్చాయి అన్నాడు. రాకుల్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని తండ్రి 15 సంవత్సరాల క్రితం ప్రమాదంలో చనిపోయాడు. తాత చెప్పాడు, ఆ ప్రమాదానికి ముందు 5 రోజుల పాటు ప్రతి రాత్రి 2:17కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చేది అని తాత చెప్పాడు. అప్పుడు రాహుల్కి అర్థమైంది. అదే నెంబర్, అదే సమయం, అదే హెచ్చరిక. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రాత్రి కాల్ వచ్చింది. వృద్ధుడి గొంతు. రేపు నీకు నిజం తెలుస్తుంది. మరుసటి రోజు రాహుల్ పాత వస్తువులు వెతుక్కుంటూ ఉండగా తన తండ్రి డైరీ దొరికింది. అందులో ఒక లైన్ ఉంది. 2:17కి ఫోన్ చేసే వ్యక్తిని ఎప్పుడూ వెతకకూడదు. కానీ రాహుల్ ఆగలేదు. ఫోన్ రికార్డ్స్ ద్వారా నెంబర్ని ట్రేస్ చేయించాడు. ఇచ్చిన అడ్రస్ చూసి షాక్ అయ్యాడు. ఆ అడ్రస్ 20 సంవత్సరాల క్రితం మూసివేసిన ఒక పాడుబడిన ఇల్లు. అక్కడికి వెళ్ళాడు. లోపల దుమ్ము, చీకటి. ఒక పాత టెలిఫోన్ టేబుల్ మీద ఫోన్ ఉంది. అది ఒక్కసారిగా మోగింది. టైం చూశాడు. 2:17. భయంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి వచ్చిన మాటలు విని గుండె ఆగినంత పనైంది. నేనే నువ్వు, 20 సంవత్సరాల తర్వాతే నువ్వు. ఆ తరువాత ఒక్కసారిగా లైన్ కట్ అయింది. అతని వెనకాల ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి ముఖం అచ్చం రాహుల్లానే ఉంది. ఆ వ్యక్తి ఎవరు? భవిష్యత్తు నుంచి వచ్చిన రాహులేనా? లేక ఆ ఇంట్లో దాగి ఉన్న మరేదైనా భయంకర రహస్యమా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఏంటి, స్టోరీ నచ్చిందా? ఈ వీడియోకి కంటిన్యూషన్ కావాలా? కామెంట్స్లో కంటిన్యూ అని చెప్పి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.